హిందూ బంధువులందరికీ నమస్కారములు తెలియజేసుకుంటూ, బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి. మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టు లేని ముఖము, ముగ్గు లేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము. ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా శ్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదేవిధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖములో శనిదేవుడు దరిద్ర దేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్ర దేవతగా పిలువబడే జ్యేష్ఠదేవి ఇద్దరూ భార్యాభర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండో వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు. వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు. నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికి మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతం అవుతుంది. మన శరీరములో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయో ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంబంధించినటువంటి నాడులు మన ముఖములో కనబడుతాయి. కాబట్టి ఆ మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది, మనశ్శాంతి పోతుంది, చిరాకు వస్తుంది, ఏ విషయం పైన సరిగ్గా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటివారి యొక్క కంటి చూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే, మెదడును కాపాడుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అంటే బొట్టు పెడితే చాలు. మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది. తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది. జ్ఞాపక శక్తి, మేధాశక్తి, అన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోను కావు. మనల్ని కాపాడుతూ ఉంటాయి. మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి. అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సైంటిఫిక్గా కూడా తప్పనిసరిగా సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. రుణబాధలు ఉన్నటువంటి వారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవడం వలన రుణబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనశ్శాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి. పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా, సౌభాగ్యవతులే కాకుండా, మగవారే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు. దానినే గంగసింధూరము అంటారు. ఆంజనేయ స్వామివారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఆ బొట్టును వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి తప్పు లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన యొక్క ఆచారాలే.
ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారు బాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.